యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసులవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ రాయబడింది, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుడినై ఉన్నాను. విషయం ఏమిటంటే, మనం ఏదైనా పని చేయాలంటే, ఏ పనైనా ప్రారంభించాలంటే మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏం తెలుసండి? భయము. కాబట్టి మనం ఏం చేయాలన్నా మొదలు పెట్టాలంటే మొదలు పెట్టలేకపోవడానికి కారణం ఏమిటంటే మనకున్న భయమే. భయం బట్టి మనం ఏది ప్రారంభించాలన్నా, మనము ఏది మొదలెట్టాలన్నా సరే మొదలు పెట్టకుండా ఉండడానికి కారణం ఏమిటంటే భయము కారణం. చూడండి, బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమొందకుము అని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏమని? నేను నీకు తోడుగా ఉంటాను. సోదరుడా, సహోదరి, మనం ఏం ప్రారంభించాలన్నా భయపడుతున్నాం. ఏం ప్రారంభించాలన్నా, ఒక కాలేజీలో చేర్చాలంటే భయము, ఒక వ్యాపారం పెట్టాలంటే భయము, ఒక ఇండ్లు కొనాలంటే భయము, ఒక స్థలానికి వెళ్ళాలంటే భయము, ఒక ఊరికి వెళ్ళాలంటే భయము. ఏదైనా భయమే. ఎందుకు భయము? ఇండ్లు కొనాలంటే ఏమైనా మోసం చేస్తాడేమో, ఏదైనా వస్తువు కొనాలంటే అక్కడ ఏదైనా మోసం అయిపోతుందేమో, లేదా డబ్బులు పోతాయేమో, పెట్టిన డబ్బులు రావేమో, పెట్టుబడిలో అది పోతుందేమో, ప్రతిదానికి భయము. కాబట్టి మన ప్రాబ్లం ఏమిటంటే భయం అన్నమాట, ఫియర్. భయం అనేది మనల్ని, ఈ భయమే ఏ పని చేయకుండా మనల్ని చేస్తుంది, ఏ పని చేయకుండా మనల్ని చేస్తా ఉంది. కాబట్టి మన భయము. చాలాసార్లు ఈ భయానికి క్రైస్తవులు చెప్పే పేరేం తెలుసండి? సైతాన్. దేవుని బిడ్డ, మనం ప్రతిదీ సైతాన్ మీద పెట్టడానికి కాదు. చాలాసార్లు ఎక్కువ పర్యాయాలు మన భయమే మనల్ని అలా చేస్తుంది. దట్ ఈస్ ద ట్రూత్. మన భయం మనల్ని అలా చేస్తుంది. ఏదైనా మనం ప్రారంభించాలన్నా, ఏం చేయాలన్నా, ఏదైనా మనం మొదలు పెట్టాలంటే మనకు సమస్య ఏమిటంటే భయము. సోదరుడా, సహోదరి, ప్రభువు అంటున్నాడు, భయపడకు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడబాక. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. ధైర్యముగా ప్రారంభించు. ఏదైనా కార్యం చేయాలంటే ప్రార్థన చేయి, దేవుని చిత్తాన్ని తెలుసుకో, దెన్ ధైర్యంగా ప్రారంభించు. ప్రతిదానికి భయపడుతూ కూర్చోబాకు. ఈ అడుగు పెడితే ఏమైపోతుందో, బయటికి వెళ్తే ఏమవుతుందో, అది పెడితే ఏమవుతుందో, ఇది పెడితే ఏమవుతుందో, పిల్లలను ఆ స్కూల్ చేస్తే ఏమవుతుందో, ఈ కాలేజీ చేస్తే ఏమవుతుందో, ఏదైనా కావచ్చు, ఉద్యోగము, వ్యాపారం, ఏదైనా కావచ్చు. దేవుని బిడ్డ, నీవు నేను పిరికి పందలాగా భయపడుతూ ప్రతిదానికి సైతానుగాడి మీద తోసి అలా భయపడుతూ ఏ పని చేయకుండా, ఎక్కడ అడుగు పెట్టకుండా అలా ఉండబాకు. ప్రభువు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ప్రారంభించు.